Toon Bells. పింకీ సోదరి, మనిద్దరి స్నేహం ఇంతవరకే రాసుందేమో. నేను ఈ లోకాన్ని విడిచి వెళ్లే సమయం వచ్చింది. కానీ నేను చనిపోయే ముందు నాకు అన్నిటికన్నా నా 3 గుడ్ల గురించి బాధగా ఉంది. ఒకవేళ నేను లేకపోతే నా పిల్లల గతేంటి? నాకు మాటివ్వు, నువ్వు నా పిల్లలను ఎప్పటికీ విడిచిపెట్టవని. ఒక అడవిలో ఒక నేరేడు పండు చెట్టు మరియు ఒక వేప చెట్టు ఉన్నాయి. వాటిపై మీను పావురం, పింకీ పిచ్చుక నివసిస్తూ ఉండేవి. మీను పింకీల గూళ్ల కొద్ది దూరంలోనే ఉండేవి. అవి రెండు పక్కింటి వాళ్ళవడంతో పాటు ఒకరికొకరు మంచి స్నేహితులు కూడా. ఒకరోజు, అరెరే, వాతావరణం చాలా దారుణంగా ఉంది. చూస్తుంటే ఈరోజు చాలా పెద్ద వర్షం పడేలా ఉంది. ఈ రోజు మాత్రమే కాదు, ఇంకా వర్షాకాలం మొదలవబోతోంది కదా. ఇక నుండి రోజూ వర్షం పడుతుంది. ఇలాంటి వాతావరణాన్ని అలవాటు చేసుకో. మనకు వీలైనంతవరకు ధాన్యం సేకరించుకోవాలని నాకనిపిస్తోంది. త్వరలోనే మనకి పిల్లలు కూడా పుట్టబోతున్నారు. మనం వారికోసమైనా అన్ని ఏర్పాట్లు చేసుకోవాలి కదా. మీరు చెప్పింది నిజమే. నేను నా స్నేహితురాల్ని కలిసొస్తాను. ఆ తరువాత మనమిద్దరం కలిసి గింజల కోసం వెళ్దాం. ఆ, సరే సరే. పింకీ ఎగురుకుంటూ మీను పావురం గూటి దగ్గరకు వెళ్ళి, మీను ఇంటి తలుపు తట్టింది. తలుపు చప్పుడు విని మీను పావురం తలుపు తెరిచింది. అరే వా పింకీ, నువ్వా? నిజం చెప్పాలంటే నేను నీ గురించే ఆలోచిస్తున్నాను. ఎలా ఉన్నావు నువ్వు? నేను బానే ఉన్నాను. కానీ నువ్వు చెప్పు, ఈ మధ్య నువ్వు ఎందుకు కనిపించడం లేదు? నాతో పాటు గింజల కోసం రావడం లేదు, సాయంత్రం చల్లగాలికి బయటకు రావడం లేదు. నీ ఆరోగ్యం బానే ఉంది కదా? పింకీ మాటలు విని మీను పావురం కాస్త సిగ్గుపడి తనను తనతో పాటు గూటి లోపలకు తీసుకువెళ్ళింది. ఇదిగో చూడు, నేను బయటికి రాకపోవడానికి కారణం అనారోగ్యమేం కాదు, అది ఇదే. పింకీ ఎదురుగా 3 గుడ్లు ఉండడం చూసింది. మీను వాటిని చాలా ప్రేమగా చూస్తూ ఉంది. ఈ ముగ్గురు ఈ ప్రపంచంలోకి వచ్చేశాయి. ఇప్పుడు ఈ 3 గుడ్లని ప్రేమగా చూసుకోవడమే నాకున్న ఏకైక బాధ్యత. పైగా నీకు తెలిసిందే కదా, గుడ్లను వేటాడే పక్షుల నుండి కూడా కాపాడుకుంటూ ఉండాలని. అందుకే ఈ మధ్య నేను రోజంతా నా గుడ్ల దగ్గరే ఉంటున్నాను. నేను ముందే అనుకున్నాను, నేను 1-2 రోజులు బయటికి రాకపోతే నువ్వు నన్ను వెతుక్కుంటూ ఖచ్చితంగా నా గూటికి వస్తావని. అరే వా, నువ్వు చాలా మంచి విషయం చెప్పావు. నీకు చాలా చాలా అభినందనలు. కొద్ది రోజుల్లో నా గుడ్లు కూడా రాబోతున్నాయి. మన గుడ్ల నుండి పిల్లలు బయటికొచ్చాక మన పిల్లలందరూ కలిసిమెలిసి పెరుగుతారు కదా. ఎంతో బావుంటుంది కదా మీను? మనిద్దరిలాగా మన పిల్లలు కూడా ప్రాణ స్నేహితులవుతారు. అంటే నువ్వు కూడా గర్భవతివా ఏంటి? అవును నా ప్రియమైన స్నేహితురాలా, మా ఇంటికి కూడా సంతోషాలు రాబోతున్నాయి. ఇద్దరు స్నేహితులు ఒకరి సంతోషాన్ని చూసి మరొకరు చాలా ఆనందించారు. మీను పావురం తన గుడ్ల సంరక్షణలో నిమగ్నమైంది. మరోవైపు పింకీ పిచ్చుక తన పిల్లల రాక కోసం గూటిలో అవసరమైన సామాగ్రిని సేకరించడంలో నిమగ్నమైంది. త్వరలోనే పింకీ పిచ్చుక కూడా 2 గుడ్లకు జన్మనిచ్చింది. ఏమైంది మోనుగారు, మీరు సంతోషంగా కనిపించడం లేదు? ఏదైనా ఆందోళన కలిగించే విషయమా? పింకీ, త్వరలోనే మన పిల్లలిద్దరూ మన ముందు ఉంటారు. అందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. కానీ నేను వాళ్ళ భవిష్యత్తు గురించి కూడా ఆలోచించాలి కదా. మీరెందుకంత కంగారు పడుతున్నారు? మనమిద్దరం ఉన్నాం కదా వాళ్ళని చూసుకోవడానికి. మరి కంగారు పడాల్సిన అవసరం ఏముంది? మనమిద్దరం కలిసి మన పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుందాం. పింకీ, ఈరోజు వాతావరణం చాలా దారుణంగా ఉంది. 5-6 గంటలుగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. కాసేపటి ముందే రాణి నెమలి యొక్క గూడు చెట్టు కొమ్మ మీద నుండి కిందపడి ధ్వంసమైపోయింది. అదృష్టవశాత్తు రాణిగూటిలో గుడ్లు లేవు. లేకపోతే ఈరోజు ఎంత అనర్థం జరిగుండేదో. అయ్యో దేవుడా, నేను చాలా రోజులుగా గూటి నుండి బయటకే వెళ్ళలేదు. అందుకే బయట పరిస్థితులు ఎలా ఉన్నాయో నాకు అస్సలు తెలీదు. పాపం రాణి సోదరి ఎంత కష్టంలో ఉండుంటుందో. రాణి కష్టాల్లో ఉండటం నిజమే, కానీ తనతో పాటు మనకు కూడా ప్రమాదం ఉంది. మన గూడు ఇప్పుడు నేరేడు చెట్టుపై ఉంది. తుఫాను వర్షంలో నేరేడు చెట్టు ఎంత బలహీనంగా ఉంటుందో నీకూడా తెలుసు కదా. ఒకవేళ మన గూడు కూడా కూలిపోతే మన రాబోయే పిల్లల గతేంటి? మంచి మాటలు మాట్లాడండి, అలా ఏమీ జరగదు.
ఆ దేవుడి మీద నాకు పూర్తి నమ్మకం ఉంది. ఆయన మనకు అంత అన్యాయం చెయ్యరు. మోను ఇంకా పింకీ భయంతో వణికిపోతూ ఉన్నాయి. ఇంకోవైపు మీను పావురం కూడా ఈ భయంకరమైన వర్షానికి భయపడి తన గూటిలో గుడ్ల దగ్గర కూర్చుని ఉంది. ఇక చాలు దేవుడా, ఈ వర్షాన్ని ఇకనైనా ఆపు. ఆ పిడుగుల శబ్దం విని విని నా గుండె ఆగిపోయేలా ఉంది. 2 రోజులుగా ఏం తినలేదు. వర్షం కొంచెం తగ్గినట్టుగా ఉంది. నేను బయటికి వెళ్ళి ఏదైనా తినడానికి ఏర్పాటు చేసుకోవాలి. లేకపోతే ఈ వర్షం నుండి నేను బ్రతికినా కూడా ఆకలితో నా ప్రాణం ఖచ్చితంగా పోతుంది. ఒకవేళ నాకేమైనా అయితే నా ఈ గుడ్ల గతేంటి? మీను పావురం బాధపడుతూ తన గూటి నుండి బయటకు వచ్చి తినడానికి ఏమైనా దొరుకుతుందేమో అని వెతకడం మొదలుపెట్టింది. నాకిప్పుడే గుర్తొచ్చింది, నా స్నేహితురాలు పింకీ గూడు నేరేడు చెట్టుపై ఉంది కదా. ఒక పని చేస్తాను, త్వరగా వెళ్ళి పింకీ నేరేడు చెట్టుపై నుండి కొన్ని నేరేడు పళ్ళు తెచ్చుకుంటాను. ఆ సాకుతో పింకీని కూడా చూసినట్టుంటుంది. మీను పావురం నేరేడు పండ్ల కోసం పింకీ ఉండే చెట్టు దగ్గరకు వచ్చింది. కాని మీను చెట్టు నుండి నేరేడు పళ్ళు కొయ్యడం ప్రారంభించగానే మళ్ళీ ఒకసారి బలమైన గాలులు వీచడం మొదలై ఒక పెద్ద చెట్టు కొమ్మ వచ్చి దానిపై పడింది. దాంతో మీను తీవ్రంగా గాయపడింది. కొమ్మ విరిగిన శబ్దం విని పింకీ తన భర్త మోను కూడా తమ గూటి నుండి బయటకు వచ్చి చూశాయి. అక్కడ మీను రక్తపు మడుగులో పడి ఉండడం చూసి పింకీ కళ్ళ నుండి కన్నీళ్లు జలజల రాలాయి. నా ప్రియమైన స్నేహితురాలు మీను, నీకేమైంది? ఈ వర్షం ఇంకెన్ని పక్షులను నిరాశ్రయులను చేస్తుందో ఏంటో, ఎంతమందిని అనాథలను వికలాంగుల్ని చేస్తుందో. అయ్యో దేవుడా, ఇకనైనా ఈ వర్షం ఆగేలా చేయండి, లేదంటే ఏం జరుగుతుందో కూడా తెలీదు. పింకీ తన స్నేహితురాలు నేలపై పడి ఉండడం చూసి వెక్కి వెక్కి ఏడుస్తూ ఉండగా మీను పింకీతో ఇలా అంది. పింకీ సోదరి, మన ఇద్దరి స్నేహం ఇంతవరకే రాసుందేమో. నేను ఈ లోకాన్ని విడిచి వెళ్లే సమయం వచ్చింది. కానీ నేను చనిపోయే ముందు నాకు అన్నిటికన్నా నా 3 గుడ్ల గురించి బాధగా ఉంది. ఒకవేళ నేను లేకపోతే నా పిల్లల గతేంటి? నాకు మాట ఇవ్వు, నువ్వు నా పిల్లలను ఎప్పటికీ విడిచిపెట్టవని. మీను సోదరి, నీకేమీ కాదు. మేము నిన్ను వైద్యుడి దగ్గరికి తీసుకుని వెళ్తాం. నీ గాయాలన్నీ పూర్తిగా నయమైపోతాయి. నువ్వు పూర్తిగా కోలుకుంటావు. చూస్తూ ఉండు, నువ్వే స్వయంగా నీ చేతులతో నీ పిల్లల్ని చూసుకుంటావు. పింకీ మీనుకి ధైర్యం చెప్తూ ఉండగానే అప్పుడే మీను కళ్ళు మూసుకుపోయాయి. నా స్నేహితురాలు మీను, ఇలా జరగడానికి వీల్లేదు. ఒక్కసారిలే. పింకీ ఇంకా ఏడుస్తూనే ఉండగా అప్పుడే తన భర్త మోనుకి మీను గుడ్లు గుర్తుకు వచ్చాయి. అరే పింకీ, ఇది ఏడవాల్సిన సమయం కాదు, నీ స్నేహాన్ని నిరూపించుకునే సమయం. మనం ఎంత ప్రయత్నించినా మీను పావురాన్ని వెనక్కి తీసుకురాలేము. కానీ తనకు పుట్టబోయే 3 పిల్లల గురించి ఆలోచించు. ఇప్పుడు వాటి గతేంటి? అవకాశం దొరికితే ఏదైనా వేటాడే పక్షి ఆ గుడ్లను తన ఆహారంగా తీసుకుంటే అనర్థం జరిగిపోతుంది. మీరు చెప్పేది నిజమే. మీను తన పిల్లల కోసం ఎంతో ఎదురు చూసింది. నేను మీనుని కలవడానికి వెళ్ళినప్పుడు తన గుడ్లను చూసి ఎంతగానో సంతోషించింది. మనం తన గుడ్లను కాపాడాలి. మీరు చూశారు కదా, చనిపోయే ముందు తన గుడ్లను కాపాడమని మాట కూడా తీసుకుంది కదా. కానీ మనం ఏం చేయగలం పింకీ? మనకు కూడా 2 గుడ్లున్నాయి కదా. మనం మీను గుడ్ల గురించి కంగారు పడితే మరప్పుడు మన గుడ్ల సంగతేంటి? బహుశా ఇది మనకు పరీక్షా సమయం పింకీ. నీకు 2 కాదు 5 గుడ్లు పుట్టాయని అర్థం చేసుకో. ఒకవేళ నువ్వు 2కు బదులుగా 5 గుడ్లకు జన్మనిస్తే వాటిని నువ్వు చూసుకోవా ఏంటి? నేను నిర్ణయించుకున్నాను, మనము మీను గుడ్లను కూడా మన గుడ్లలాగే జాగ్రత్తగా చూసుకుందాం. మోను చెప్పిన మాటలు విని పింకీ పిచ్చుక మీను గూటిలోకి వెళ్ళింది. తన గుడ్లను కూడా తమ గూటిలో పెట్టి 5 గుడ్లకి తల్లిగా వాటిని జాగ్రత్తగా చూసుకుంటుంది. నెమ్మదిగా మరికొన్ని రోజులు గడిచాయి. ఒకరోజు వర్షం ఆగిన తరువాత అడవిలో ప్రకాశవంతమైన ఎండ వచ్చింది. ఈ రోజు అడవిలో చాలా ప్రకాశవంతమైన ఎండొచ్చింది. వర్షాకాలం ముగిసినట్టుంది. పింకీ, ఇంట్లో ఉన్న ధాన్యమంతా అయిపోయింది. నువ్వు గుడ్లను జాగ్రత్తగా చూసుకో. నేను తినడానికి ఏదైనా ఏర్పాటు చేస్తాను. సరే మోను గారు, నేను 5 పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటాను. మీరు తినడానికి ఏర్పాటు చేసిరండి. మోను ఆహారం వెతుక్కుంటూ గూడు విడిచి చాలా దూరం వచ్చింది. ఇంతకుముందు నేరేడు చెట్ల మీదున్న పళ్లతోనే మా ఇద్దరికీ ఎంతో ఆహారం దొరికేది. కానీ ఇప్పుడు నేరేడు పళ్ళ కాలం కూడా అయిపోయింది. ఏం చెయ్యాలో కూడా అర్థం కావడం లేదు.
పింకీ కూడా చాలా రోజులుగా సరిగ్గా తినలేదు. ఈరోజు నేను ఖచ్చితంగా ఆహారం ఏర్పాటు చెయ్యాలి. కొద్దిసేపటికి మోనుకి అడవిలో ఒకచోట చాలా ధాన్యం చల్లి ఉండడం కనిపించింది. అరే వా! ఇంత ధాన్యమా? నా వెతుకులాట పూర్తి అయినట్టుంది. మోను ఆ ధాన్యం కోసం కిందికి దిగగానే వేటగాడు పన్నిన వలలో మోను చిక్కుకుపోయింది. మోను వేటగాడి వల నుండి తప్పించుకోగలదా? మోనుతో పాటు తన కుటుంబం పైన కూడా కష్టాల వర్షం కురుస్తుందా? లేక పింకీ పిచ్చుక అంతా చక్కదిద్దుతుందా? తెలుసుకోవాలి అంటే కథ యొక్క తర్వాత భాగం చూడండి. అయ్యో దేవుడా, ఏంటి ఇలా జరిగింది? ఆహారం కోసం ఆశపడి ఇదేదైనా వేటగాడి పన్నాగం కావచ్చని నేను మర్చిపోయానే. ఇప్పుడు నేనేం చెయ్యాలి? పాపం పింకీ నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. మోను వలలో చిక్కుకున్న వెంటనే ఎదురుగా ఒక గద్ద వచ్చి మోను పైన ఎగురుతుంది. నా ఉపాయం ఇప్పుడు బాగా పనిచేసింది. నేను చెప్పలేదా, చాలా రోజుల వర్షం తర్వాత ఈరోజు వాతావరణం బాగుంది. కొన్ని మూర్ఖపు పక్షులు ఆహారం కోసం బయటకు వచ్చి మన వలలో చిక్కుకుంటాయి అని. అందుకే నేను నా స్నేహితుడైన రాము వేటగాడితో కలిసి ఈ వల పన్నాను. ఇప్పుడు నువ్వు వేటగాడితో పాటు వెళ్ళి నిన్ను కొనేవారి కోసం ఎదురు చూస్తావు. నీకు బదులుగా నేను వేటగాడి నుండి వారం రోజులకు సరిపడా ధాన్యం తీసుకుంటాను. అరే వా! చాలా అందమైన పిచ్చుక చేతికి చిక్కింది. దీనికి నాకు మంచి డబ్బులు దొరుకుతాయి. మరోవైపు గూటిలో 2 గుడ్లు పగలడం, వాటి నుండి పిల్లలు బయటికి రావడం పింకీ చూస్తుంది. కొద్దిసేపటికే మీను పావురం మరియు పింకీ పిచ్చుక యొక్క ఒక్కో పిల్ల గుడ్డు నుండి బయటకొస్తుంది. తన చిన్న పిల్లలను మొదటిసారి చూసి పింకీ పిచ్చుక కళ్ళు చెమర్చాయి. రండి నా ప్రియమైన పిల్లల్లారా, నా దగ్గరకు రండి. మీ ఇద్దరిని చూసి నేనెంత సంతోషంగా ఉన్నానో నేను చెప్పలేను. ఈ రోజు మీను కూడా ఉండుంటే ఎంతో బావుండేది. పిల్లలు, మీ నాన్నగారు ఆహారం తీసుకురావడానికి వెళ్లి చాలాసేపు అయ్యింది. ఈ శుభవార్త చెప్పడానికి ఆయన తిరిగి వచ్చే వరకు నేను ఆగలేకపోతున్నాను. పిల్లలు, నేను గూటిని చెట్టు కొమ్మలతో కప్పుతాను. ఏ వేటాడే పక్షి ఇక్కడికి రాకుండా ఉంటుంది. ఈ లోపు నేను మోను గారిని చూసొస్తాను. మీరు భయపడకండి, మేమిద్దరం త్వరగానే వచ్చేస్తాం. నా ముద్దుల పిల్లలు, మీరు జాగ్రత్తగా ఉంటారు కదా? అలాగే అమ్మా, మేము జాగ్రత్తగా ఉంటాం. మీరు వెళ్ళండి. పిల్లలిద్దరికీ జాగ్రత్తలు చెప్పిన తరువాత పింకీ మోనూని వెతకడానికి వెళుతుంది. చాలా దూరం ఎగిరిన తరువాత అడవిలో ఒకచోట చెల్లాచెదురుగా పడి ఉన్న చాలా ధాన్యం కనిపిస్తుంది. అక్కడే పక్కనే వలలో చిక్కుకుని ఉన్న తన భర్త మోను పిచ్చుక కనిపిస్తాడు. పింకీ వెంటనే మోను దగ్గరకు చేరుకుంటుంది. అయ్యో దేవుడా, మీకేమైంది మోనుగారు? మిమ్మల్ని ఎవరిక్కడ ఇలా బంధించారు? పింకీ, నువ్వు ఇక్కడికి రాకుండా ఉండాల్సింది. ఇక్కడ వేటగాడు ఇంకా గద్ద ఇద్దరు కలిసి వల వేసి ఉంచారు. వాళ్ళు నన్ను ఇక్కడి నుండి వెళ్ళనివ్వరు. నువ్వు నీ ప్రాణాలు కాపాడుకొని ఇక్కడి నుండి పారిపో. ఒకవేళ నువ్వు కూడా పట్టుబడ్డావు అంటే మన 5 పిల్లల గతి ఏంటి? మన పిల్లల్ని జాగ్రత్తగా చూసుకో. అలాగే వాళ్ళకి చెప్పు, వాళ్ళ నాన్నకి వాళ్ళంటే చాలా ఇష్టమని. మోను మాటలు విని పింకీ పిచ్చుక గట్టిగట్టిగా ఏడవడం మొదలు పెడుతుంది. మోను గారు, మీరలా మాట్లాడకండి. మన 2 పిల్లలు గుడ్ల నుండి బయటికొచ్చారు. మిగతా 3 కూడా త్వరలోనే గుడ్ల నుండి బయటికొస్తారు. ఇంకా మన పిల్లల పోషణ మనమిద్దరం కలిసి చేసుకుందాం. మీరాగండి, నేనేమైనా చేసి మిమ్మల్ని వల నుండి బయటికి తీస్తాను. పింకీ పిచ్చుక మోనుతో మాట్లాడుతూ ఉండగానే అప్పుడే గద్ద వస్తుంది. పక్కనే దాక్కుని ఉండి వాటి మాటల్ని వింటుంది. ఓహో, అయితే ఈ పిచ్చుక గూటిలో 1, 2 కాదు, ఏకంగా 5 పిల్లలున్నాయన్నమాట. ఈరోజు నా దశ తిరిగినట్టే ఉంది. ఈ మగ పిచ్చుకను ఆ వేటగాడు తీసుకుపోతాడు, కానీ ఈ ఆడపిచ్చుకను దాని పిల్లలను నేను వేటాడతాను. గద్ద కామ్గా పింకీ పిచ్చుకను వెంబడిస్తూ దాని గూటి దగ్గరకు చేరుకుంటుంది. పింకీ పిచ్చుక తన గూటి లోపలికి వెళ్లిన వెంటనే గద్ద కూడా పిచ్చుక ఇంటి లోపలికి దూరిపోతుంది. ఈ అడవిలో ఒక పిచ్చుక 5 గుడ్లు పెట్టింది, కానీ ఈ విషయం నాకు తెలియనే లేదు. అరే పిచ్చుక, ఎక్కడ దాచిపెట్టావు ఆ రుచికరమైన గుడ్లను? నాకు చాలా రోజులకి ఆహారం దొరికేసింది. ఈరోజు నా అదృష్టం బాగుందనుకుంటా. ముందైతే నీ భర్త మోనును పట్టించినందుకు నాకు ఆ వేటగాడి నుండి బోల్డంత ధాన్యం దొరికింది.
ఆ తర్వాత నిన్ను నీ పిల్లల్ని తిని నేను పార్టీ చేసుకుంటానది వేరే విషయం. ఒక్కోసారి అంటారు కదా, అదృష్టం అప్పుడప్పుడు 2 చేతులతో తలుపులు తడుతుంది అని. అప్పుడే మీను పావురం యొక్క చిన్న పావురం పిల్ల వచ్చి తన తల్లి పింకీని హత్తుకుంటుంది. అమ్మా, ఇంత భయంకరంగా ఉన్న పక్షి ఎవరు? ఇతని నుండి మమ్మల్ని కాపాడు. ఈ అంకుల్ ఎందుకలా మాట్లాడుతున్నాడు? భయపడుకున్న బంగారు తండ్రి, అమ్మ నీ దగ్గరే ఉంది కదా. గద్ద ఏమైనా అర్థం చేసుకునే లోపే గూటిలో ఉన్న మిగిలిన 3 గుడ్ల నుండి కూడా పిల్లలు బయటకు వస్తాయి. ఆ గుడ్ల నుండి 2 పావురం పిల్లలు, 1 పిచ్చుక పిల్ల బయటకు రావడం చూసి గద్దకు తల తిరిగిపోతుంది. అయ్యో, ఏంటి ఈ వింత? ఒక పిచ్చుక పావురం పిల్లలకి జన్మనిచ్చిందా? అసలు ఇది ఎలా సాధ్యం? ఏ పిచ్చుక, ఏంటి ఈ నాటకం? అరే, నువ్వేమైనా దయ్యమా భూతమా నీకిష్టమొచ్చిన పిల్లలు పుట్టడానికి? గ్రద్దన్నయ్య, ఇది నాటకం కాదు. ఆ 5 నా పిల్లలే. నా పిల్లల ప్రాణాలు కాపాడడానికి నేను ఏమైనా చేస్తాను. కావాలంటే నా ప్రాణాలు తీసుకో, నా పిల్లల్ని వదిలేసాయి. అసలు ఇది ఎలా సాధ్యం? ఈ 2 పిల్లలు నీవి, కానీ ఈ పావురం పిల్లల్ని నువ్వు ఎవరి దగ్గర నుంచో దొంగిలించి వాటిని నీ పిల్లలని చెప్తున్నావా? నిజం చెప్పు, లేకపోతే ముందుగా నీ ఈ చిన్న పిచ్చుక పిల్లల్ని చంపేసి నా ఆకలి తీర్చుకోవడం మొదలు పెడతాను. చూడు గ్రద్దన్నయ్య, ఇక్కడ నుండి వెళ్ళిపో, లేకపోతే నేను గట్టిగా అరిచి అడవిలో పక్షులన్నింటినీ పిలుస్తాను. అది నీకు అంత మంచిది కాదు. నువ్వు చాలా బలవంతుడివని నాకు తెలుసు, కానీ మా పక్షుల ఐక్యత ముందు నీ బలం ఏమాత్రం పనిచేయదు. నీకు ఈ పావురం పిల్లల గురించి నిజం తెలియాలి కదా, అది నేను నీకు చెప్తాను. ఈ 3 గుడ్లు నా స్నేహితురాలు మీను పావురంవి. వర్షంలో ఒక ప్రమాదం జరిగి తను చనిపోయింది. ఈ రోజు నుండి నేనే వీళ్లకు అమ్మని. వీళ్ళని జాగ్రత్తగా చూసుకుంటానని నా స్నేహితురాలికి నేను మాటిచ్చాను. అందుకే నా 2 పిల్లలు నాకు ఎలాగో, అదే విధంగా ఈ 3 కూడా నా పిల్లలే. పింకీ పిచ్చుక మాట విని గద్ద గట్టిగా నవ్వడం మొదలుపెట్టింది. అయ్యో పిచ్చి పిచ్చుక, ప్రస్తుతం నీ ప్రాణాన్ని నీ పిల్లల ప్రాణాన్ని కాపాడుకో. మంచి చేయడం వల్ల ఎలాంటి లాభం ఉండదు. మంచి చేయబోయి నీ పిల్లలిద్దరూ నాకు బలవ్వకుండా చూడు. సరే, అయితే నేను నీకు ఒక ఆఫర్ ఇస్తాను. నువ్వు ఈ పావురం పిల్లలు నాకు ఇచ్చేసేయ్. దానికి బదులుగా నీవి ఇంకా నీ పిల్లల ప్రాణాలని కాపాడుకొని ఇక్కడి నుండి పారిపో. నువ్వు నా దారికి అడ్డు రాకు, నేను కూడా నీకు అడ్డు రాను. చెప్పు, సరేనా? లేదంటే నేను నీ పిల్లల్ని ఏం చేస్తానో నీకు తెలుసు కదా. నేను చెప్పాను కదా, ఈ 5 పిల్లలు నా ప్రాణం కన్నా నాకు ఎక్కువ అని. నువ్వు అలా ఎలా ఆలోచించగలుగుతున్నావు? నేను నా పిల్లల ప్రాణాలు కాపాడడం కోసం ఈ 3 పసిపిల్లల ప్రాణాలు బేరం పెడతాను అని. అయితే సరే, బేరం వద్దంటే ఇక చావడానికి సిద్ధంగా ఉండు. గద్ద కళ్ళల్లో కోపం చూసిన పిచ్చుకకు తన అంతిమ సమయం వచ్చిందని అర్థమైపోయింది. పిచ్చుక అడవిలో ఉన్న పక్షులన్నింటినీ గట్టిగట్టిగా అరిచి పిలవాలనుకుంది. కాని భయంతో దాని గొంతులో నుండి మాట బయటకు రాలేదు. తన 5 పిల్లలను గట్టిగా హత్తుకుని కళ్ళు మూసుకుంటుంది. అప్పుడే అకస్మాత్తుగా అడవిలోని పక్షులన్నీ కలిసి గద్ద మీద దాడి చేస్తాయి. ముక్కుతో పొడిచి దాన్ని గాయపరుస్తాయి. అనుకోకుండా దాడి జరగడంతో గద్ద భయపడి బయటకు పారిపోతుంది. అరే పిచ్చుక సోదరి, మంచిదైంది నేను సరైన సమయానికి ఈ గద్దని వెనకాల రావడం చూశాను. నాకు అప్పుడే అర్థమైంది, ఈ దుష్టుడు తప్పకుండా ఏదో ఒక కుట్ర చేసి ఉంటాడు అని. అందుకే సమయానికి పక్షులన్నిటినీ తీసుకొని నీ గూటికి వచ్చేశాను. ఇక నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. నీ పిల్లలిప్పుడు సురక్షితంగా ఉన్నారు. మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు. కానీ నా భర్త మోను ఇంకా ఆ వేటగాడి చెరలోనే ఉన్నాడు. మనం అతన్ని ఎలాగైనా విడిపించాలి, లేదంటే పెద్ద అనర్థం జరిగిపోతుంది. నేను నా భర్త లేకుండా ఎలా బతకగలను? పిచ్చుక ఇంకా ఏడుస్తూనే ఉండగా అప్పుడే మోను కూడా తన గూటికి తిరిగి వస్తాడు. పింకీ, నేను తిరిగి వచ్చేశాను. నువ్వు కంగారు పడకు, నేను క్షేమంగా ఉన్నాను. ఆ వేటగాడు నీళ్లు తాగడానికి నది ఒడ్డుకు వెళ్ళాడు. గద్దేమో నీ వెనకాల ఇక్కడికి వచ్చింది. అదే అదునుగా చూసుకుని ఒక ఎలుక నా వలను కొరికేసింది. దాంతో నేను తిరిగి ఇంటికి వచ్చేశాను. భర్త మోను తిరిగి రావడం చూసి పిచ్చుక చాలా సంతోషిస్తుంది. మరియు అడవిలోని పక్షులకు దేవుడికి లక్షల కృతజ్ఞతలు తెలుపుకుంటుంది. ఆ తర్వాత పింకీ మరియు మోను కలిసి తమ 5 పిల్లలను సంతోషంగా చూసుకోసాగారు.
పింకీ ఇంకా మోనూకి జరిగిన దాన్ని బట్టి ఒకటైతే అర్థమైంది, పరోపకారం, మంచితనం ఎప్పటికీ వృధా పోవని రుజువైంది. మనం ఎవరికైనా సహాయం చేస్తే ఏదో ఒక రూపంలో ఆ సహాయం మనకి తప్పకుండా తిరిగి దక్కుతుంది.